పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో బీఎస్పీ వ్యవస్థాపకులు మానసి కాన్సీరాం గారి 19వ వర్ధంతిని అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల అబ్రహం ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముందుగా కాన్సీరాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమ్ము అబ్రహం మాట్లాడుతూ అంబేద్కర్ గారి జీవిత కోరిక దళితులకు రాజ్యాధికారం సాధించాలని మాన్యశ్రీ కాన్సీరాం గారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంద వెంకటేశ్వర్లు, ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడిపూడి జీవరత్నం, సండ్రపాటి నాగేశ్వరరావు, మీసాల లాజరు, ఎస్కే నాగులు, మల్లెల రాజేష్, నల్లగొండల ఆదినారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి బిఎస్ పార్టీ వాళ్ళు చాలా మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కత్తి పద్మారావు కావచ్చు, బొజ్జ తారకం కావచ్చు. అప్పుడు చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి బిఎస్పీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రానికి సీఎం ఎవరంటే ఒక దళితుడని ఒక చాలా గట్టి వాదన పేపర్ ముఖ్యంగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు కాన్సీరాం గారి యొక్క జన్మదిన వేడుకను కావచ్చును, ఆయన మరణదిన వేడుకను కావచ్చును, అన్టచబుల్ ది క్రైమ్ అని, అంటరాంతర నేరం అని రాజ్యాంగాన్ని రాసేదానికోసం ఆయన ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎన్నికవడం కోసం చాలా సార్లు ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఒక ఎంపీగా కూడా ఆయన గెలిచాడు. మళ్ళీ అది ఓడించి పశ్చిమ బెంగాల్తో మళ్ళీ ఆయన ఎంపీ గెలిచి రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేరి ఆయన కమిటీ చైర్మన్ అయ్యారు. ఆయన మరణాంతరం అంటే ఆయన చనిపోయినప్పుడు ఎప్పుడు 1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయారు. ఆ రోజు కాన్సీరాం గారు అప్పటి వరకు అంబేద్కర్ గారు ఏంటి, ఆయన చేసిన త్యాగాలంటే ఏంటి తెలియదు. ఆయన రాజ్యాధికారం కోసం దళితులకు, అందరికి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఓటుకు కల్పించాడు అంబేద్కర్ గారు. ఆయన చనిపోయాడని చెప్పి ఒక దిగులుతో ఆయన స్నేహితుడైన శ్రీగైని అనే ఒక స్నేహితుడు 3 రోజుల పాటు అన్నం నీళ్ళు లేకుండా మూలుగుతూ ఏడుస్తూ ఉంటాడు. అంబేద్కర్ గారికి ఓ స్నేహితుడున్నాడు, ఆయన సంత్ ఘాట్కే బాబా గారు. డిసెంబర్ 6న చనిపోతే డిసెంబర్ 20న సంత్ ఘాట్కే బాబా గారు, ఆయన ఒక రజక కులస్తుడు. ఆయన అంబేద్కర్ గారి మీద అత్యంత ప్రేమ కలిగి ఆయన మీద చాలా అభిమానం పెంచుకొని ఏడ్చి సంత్ ఘాట్కే బాబా గారు చనిపోయారు. బాధపడద్దు, నా గురించి మీరు ఏడవద్దు, నేను లేననుకోండి అని చెప్పేసి కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆయన మాయావతిని ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి చేశారండి. చేసి ఆయన మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్ళాడు తెలుసు వాళ్ళ ఇంటికి. కుర్రోడుగా యువకుడు బయటకు వచ్చిన అతను శివంధరణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇది ఎట్లాంటి గొప్ప కాన్సీరాం గారి ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, దాని వంతు నేను నా పాత్రనే పోషిస్తానని నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ముఖ్యంగా డేగల అబ్రహం గారికి